ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట షురు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పండగ అంటే పండగ నేను వల్ల మన సీఎం సారు బర్త్డే అంటే ఓ ఏడాదంతా జరుపుకునే అన్ని మతాల పండుగలను ఒక్కతాన కలిపి చేసుకున్నట్టే చేసుకున్నారు సార్ అభిమానులు పార్టీ కార్యకర్తలు. అయితే ఢిల్లీకేలి గల్లీ దాకా ఏడ చూసినా పండగ లెక్కనే అనిపించిందోళ్ళ సారు పుట్టినరోజు అంతా. మొత్తం చూపెట్టుడు మాతోను కాదు కానీ జర్రంతా ఆడాడ జబర్దస్త్గా జరిగిన కాడ ఒక మలక చూసేసొద్దాం వల్ల రాండ్రి. ఆహాహాహా, కన్నుల పండగగా గుండెల నిండుగా అన్నట్టే జరిగిందుల్లో మన సీఎం సారు బర్త్డే. నిజానికి సారు బర్త్డే శుక్రవారం అయితే బేస్తారం పొద్దుకిట్ సందే హంగామా షురువైంది. కేకు కట్టింగులు, పటాకులు, ఫ్లెక్సీలు, బ్యానర్లే కాదుల్లో రక్తదానాలు, అన్నదానాలు, పండ్లు, బ్రెడ్లు వంచే ప్రోగ్రాములు, గుళ్లల్ల ప్రత్యేక పూజలు, చర్చలు, మసీదులల్ల ప్రత్యేక ప్రార్థనలు, పాలాభిషేకాలు, బైక్ ర్యాలీలు, మృత్యుంజయ హోమాలు, రాజశ్యామల యాగాలు. చిన్నగా చేసిర్రా అసలు. ఢిల్లీకేలి తెలంగాణ పల్లె పల్లెలో ఉన్న గల్లీల దాకా 33 జిల్లాలంతటా ధూమ్ధామే నడిచింది. లాంగ్ లీవ్ కేసీఆర్, ఆప్కి బార్ కిసాన్ సర్కార్ అని అనుకుంటా జిందాబాదులు జేజేలే నడిచినాయి. రాత్రి 12 దాటంగానే పట్నం ఎల్బీ స్టేడియంలా ఎమ్మెల్సీ కవిత మేడం కేక్ కటింగ్ చేసింది. అటు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికాడ ప్రత్యేక పూజలు చేపించిరు అక్కడి లోకల్ లీడర్లు. అన్నట్టు వరంగల్ ముచ్చట అయితే స్పెషల్గా చెప్పుకోవాలి మనము. సారు బర్త్డే సెలబ్రేషన్ కోసం స్పెషల్గా కొత్త సెక్రటేరియట్ సెట్టింగే ఏర్పాటు చేసి సెలబ్రేట్ చేసిర్రు. ఇక అదే వరంగల్లా ఈ బీఆర్ఎస్ లీడరు శ్రీహరన్న ఎరైటిగా క్యాలెండర్లు, 116లు, బట్టలు, పండ్లు వంచిండుల్లో అక్కడి పబ్లిక్. అన్నేమో గాని సిద్దిపేట రంగనాయక సాగర్ మీద ఆప్కి బార్ కిసాన్ సర్కార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్ అని రాసుకొని పారాగ్లైడింగ్ చేసుకుంటా సీఎం సార్కు శుభాకాంక్షలు చెప్పిండుల్లో గీ అలిశెట్టి అరవింద్ అన్న. ఇక వనపర్తి జిల్లా రైతులు ఇంకా ఎరైటిగా సారుకు శుభాకాంక్షలు తెలిపిర్రు. పల్లీలు, ఉలువలు, ఉప్పుతోని 25 అడుగుల పొడుగు, 60 అడుగుల ఎడల్పుతోని సారు బొమ్మను తయారు చేసి మార్కెట్ యార్డ్ కాడ పెట్టి బర్త్డే చేసుకున్నారు. రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులే కాదు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్ల కాడికి వెళ్ళి మామూలు పబ్లిక్ దాంకా అందరు పండుగ లెక్కనే జరుపుకున్నారు వాళ్ళ సార్ పుట్టినరోజునైతే. ప్రధానమంత్రి మోదీ సారు, ఢిల్లీ, పంజాబ్, అస్సాం సీఎంలు, రాష్ట్ర గవర్నర్ తమిళసై మేడము, సినిమా హీరోలు అందరు సారు ట్విట్టర్ల పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిర్రు. మొత్తానికి ఓ పెద్ద పండుగ లెక్కనే అనిపించిందుల్లో. నకిలీ డాక్టరు, నకిలీ పోలీసు, నకిలీ ఐఏఎస్, నకిలీ ఐపీఎస్, నకిలీ లేబర్ ఆఫీసరు, నిన్నటికి నిన్న నకిలీ ఎమ్మెల్యే ముచ్చట కూడా చూసినాం. ఇవాళ మళ్ళీ నకిలీ ఏషం కట్టినోని ముచ్చట వచ్చిండ్రులో. ఇంతకు ఈ మనిషి ఎవలిని కాపీ కొట్టిండు, ఎవలేషం కట్టిండు చూద్దాం నడువురి.
నిన్నటికి నిన్ననే కదా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి గీ పెద్దాయన ఎమ్మెల్యే లెక్క బిల్డప్ ఇచ్చి అందరిని నమ్మిచ్చిండన్న ముచ్చట చెప్పుకున్నాం. ఇయాల మధ్యప్రదేశ్ ఇండోర్ రైల్వే స్టేషన్ కెళ్ళి ఇగో గీ మేధావి ముచ్చట వచ్చింది. అన్నగారు ఎవరనుకుంటాన్రు? ట్రైన్ టికెట్ కలెక్టర్. కాకుంటే రైల్వే శాఖ వాళ్ళు రిక్రూట్ చేసిన టికెట్ కలెక్టర్ కాదు, ఈయననే సొంతంగా సృష్టించుకున్న స్పెషల్ టీసీ పోస్ట్ అన్నట్టు. రైలు బండి ఎక్కి టికెట్లు చూసిండో లేదో గానీ రిజర్వేషన్ చేపించుకున్న వాళ్ళకు వెయిటింగ్ లిస్టు ఆర్ఏసీ అని వస్తాయి కదా, ఆ వాసుంటోళ్ళని చూసి టికెట్ కన్ఫర్మ్ చేస్తా అని పైసా వసూలు పేరంటం పెట్టుకున్నాడటనోళ్ళు రైల్వే స్టేషన్లనే. అయితే ఎట్లొచ్చిందో అనుమానం గాని మొత్తానికి డూప్లికేట్ కేట్ గాని దొరకబట్టిరు పోలీసు వాళ్ళు. उज्जैन स्टेशन पर एक महिला फरियादी द्वारा ये बताया गया कि किसी व्यक्ति द्वारा अपने आप को टीटी बताकर उससे उसका एटीएम कार्ड और मोबाइल ले गया कि वो उसे टिकट दिला देगा। उसका टिकट कंफर्म नहीं था, उसने यूं ही बात कर ली उससे। 10 मिनट की बाद में वो उसका एटीएम ले लिया। एटीएम में उसने भूलवश पिन नंबर लिख रखा था, तो उसने पैसे भी निकाल लिए एटीएम से जाके। और मोबाइल लेके जब थोड़ी देर बाद वो वापस नहीं आया तब वो तत्काल थाने पे पहुंची। तो तुरंत फिर उज्जैन स्टेशन पे जो अपने कर्मचारी हैं वो उसको पकड़ के ले आए। వారే వా ఎంత గొప్ప మేధావో చూడు రీడు. టైం బాలేక దొరికిండు గాని నిజానికి టికెట్లు చూసే టీసీలను ఏ ప్యాసింజర్ అయినా ఐడెంటిటీ కార్డు చూపెట్టమని ఉల్టా అడగరు. కన్నో నూటికో కోటికో ఒక్కలుంటారు ధైర్యంగా ఐడి కార్డు చూపెట్టమని అడిగేటోళ్ళు. అగో అదే మనోనికి ఐడియా వచ్చేటట్టు చేసింది. కానీ ఐడియా వస్తే సరిపోతుందా? థియరీ వేరే ప్రాక్టికల్ వేరే కదా. ట్రైన్ టికెట్ కలెక్టర్ అంటే దానికి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ కూడా సెట్ కావాలి. అదే మిస్ అయినట్టుంది మనోనికి, అందుకే దొరికినట్టున్నాడు. తమ్మి నీ ఫేస్కు టీటీ పోస్టుకు అసలు సెట్ కాదు కానీ ఇంకేదైనా వేరే ట్రై చేసుకోపోయిగా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అంగ్రేజీలో ఒక శాస్త్రం ఉంటుందోళ్ళ. అంటే అవతలోళ్ళకు మనం మర్యాదనిస్తేనే మనకు కూడా అవతలోళ్ళు మర్యాదనిస్తారు అని అర్థం వల్ల శాస్త్రానికి. ఇక ఈ ముచ్చట కొత్త ఏం కాదు, అందరికీ ఇరుకున్నది. కానీ ఒరిస్సాలకి బీజేపీ ఎమ్మెల్యే సాబుకు మాత్రము ఇంకా తెలియనట్టున్నదల్లా. ఏం చేసిండో చూడుండ్రి మీరే. ఇటు పక్క పోలీస్ మేడం, అటు పక్కనేమో ఎమ్మెల్యే సాబ్. ఎవ్వరు తగ్గుతలేరు, ఆయనతో కొట్టుకుంటారా ఎట్లా? అరే రే 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 అంటనే ఉన్న చెయ్యి లేపనే లేపిండు పో. ఎంత పని చేసినావు సారు. పోలీస్ అన్న ముచ్చట పక్కకు పెట్టు, ఆడామన్న ముచ్చట కూడా మర్చిపోయి ముఖం మీదనే చేసి నూకేసిండు పో. ఈ ఒరిస్సాల పువ్వుపట్టి ఎమ్మెల్యే, ఈయన పేరు జయనారాయణ మిశ్రా. ఈ మేడం ఏమో అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అట. ఒరిస్సాల శాంతి భద్రతలు కరువైనయి, అధికార పార్టీ ఫెయిల్ అయ్యారు అని అక్కడి కలెక్టర్ ఆఫీస్ ముంగట ఈ ఎమ్మెల్యే సాబ్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగిర్రు బీజేపీ పార్టీ వాళ్ళు. మరి శాంతి భద్రతలు కోరుకునేటోళ్ళు శాంతిగా ధర్నాలు నిరసనలు చేస్తారు గాని కలెక్టర్ ఆఫీసులకు మంద దూసుకపోవడేంది? అడ్డంబడి ఆపిన ఈ పోలీసు వాళ్ళ మీద ఈ రూబాబేంది? అంటే కోరుకునేదేమో శాంతి భద్రతలు, చేసేదేమో రెచ్చగొట్టి రౌడీజాలు చేసి అశాంతి కలిగిచ్చుడన్నట్టు. ఒరిస్సాల శాంతి భద్రతలు ఎట్లున్నాయో ఏమో గాని ఎగ్జాంపుల్ చూపెడతందుకన్నా అశాంతి అభద్రతలను ప్రాక్టికల్ గా దగ్గరుండి చూపెట్టిండి అన్నట్టు ఈ ఎమ్మెల్యే. ఇక ఈ పంచాయతీ అటు ఇటు మళ్ళా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకునే దాకా పోయింది. ముందుగాల నువ్వే నూకేసినావు అని పోలీస్ మేడం కంప్లైంట్ ఇస్తే, లేదు లేదు ఆమెనే నా మీద చెయ్యి వేసుకుంది నూకేసింది అని ఉల్టా కంప్లైంట్ ఇచ్చిండట ఈ తెలివిగల్ల ఎమ్మెల్యే. కళ్ళ ముంగట సాక్ష్యంగా అనొత్తున్నా తిమ్మిని బమ్మిని చేద్దామని ట్రై చేస్తున్నట్టు. దీన్నే అంటారు కావచ్చు ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటీ అని కదా. మరి ఎవరితాన ట్రైనింగ్ తీసుకుండో, మోడీ సార్ తాను నేను, అమిత్ షా సార్ తాను నేను. చాలా హుషారోడే ఉన్నాడు పో. అప్పట్లో ఫిబ్రవరి 14వ తారీఖు వచ్చిందంటే మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా గ్యారెంటీగా ఒక ముచ్చట ఉండేది. కానీ ఈ నడుమ అసాంటి ముచ్చట్లు కామన్ అయినాయి కదా అని చెప్పుడు బంద్ పెట్టిన వల్ల మేమే బయట కూడా తక్కువైనాయి ఆ ముచ్చట్లు. ఇక ఈ తాప కూడా లేనట్టే అని అనుకున్నా, కానీ వచ్చిందల్లా ఒక వ్యాలంటైన్స్ డే ముచ్చట. కాకపోతే ఇది అసాంటిది కాదు, కొంచెం వేరే తీరులు ఉంటుంది. ఏందో చూసేయండి. ఇది అదే ముచ్చట, మొన్నటి ఫిబ్రవరి 14 నాడు జరిగిన ముచ్చటేనట. ఎక్కడా ఏం కథ అన్న డీటెయిల్స్కు పోకుండా అసలు ముచ్చటైతే చెప్పుకుందాం.
ప్రేమికుల దినోత్సవం నాడు ఈ ప్రేమికుడు ప్రియురాలను కలుపుతందుకు సాహసవీరుని లెక్క వచ్చి బిల్డింగ్ పైన ఎక్కి దాచుకున్నాడు. ఇక ఈమె కూడా వాడిని కలిసి ముచ్చట్లు పెట్టిందట. ఇంతలోనే పిల్లోల తల్లికి ముచ్చటెరకై ఉరికొచ్చి ఈ దొంగసాటు ప్రేమికుణ్ణి పాత చెప్పు మడత పెట్టి దంచుడు దంచింది. దెబ్బకే పరారైండి ఆడికెళ్ళి. అటెనక కోటింగ్ అమ్మగారి వంతుకొచ్చింది. ये आज क्या कर रहा था अपनी बेटी के साथ? ये आज क्या कर रहा था अपनी बेटी के साथ? बेटी से पूछे, बेटी से पूछे, बेटी से पूछे, बेटी क्या की है? ये क्या की है? इससे पूछे, हाँ क्या की है? हाँ? కానీ వీడియో ఎక్కడిదో కానీ మస్తు వైరల్ అవుతుంది. మొత్తానికి వీళ్ళిద్దరైతే జిందగీలో మర్చిపోలేని లవర్స్ డే గిఫ్ట్లు అందుకున్నట్టే పో. ये आज क्या कर रहा था अपनी बेटी के साथ? ये आज क्या कर रहा था अपनी बेटी के साथ? बेटी से पूछे, बेटी से पूछे, बेटी से पूछे, बेटी क्या की है? ये क्या की है? इससे पूछे, हाँ क्या की है? हाँ? టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇవన్నట్టులో ఇయ్యాలంటే ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.